మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు లేదా ఇంగ్లీష్ కాన్వర్సేషన్ లో ఉన్నప్పుడు వేరే ఎవరితోనైనా కానీ ఇంగ్లీష్ కాన్వర్సేషన్ చేస్తున్నప్పుడు మనం యూజ్ చేసే ఫ్రేజెస్ అనేవి ఎంత న్యాచురల్ గా ఉంటే మన ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట. న్యాచురల్ గా ఉండాలి, ఏదో నేర్చుకొని వచ్చి మాట్లాడుతున్నాడు అనేలాగా కాకుండా న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ తో మాట్లాడినప్పుడు మాత్రమే ఇట్ సౌండ్స్ గ్రేట్. సో అట్లాంటి ఎక్స్ప్రెషన్స్, కొన్ని లవ్లీ ఎక్స్ప్రెషన్స్ ని మనం ఈ రోజు క్లాస్ లో నేర్చుకోబోతున్నాం. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కాన్వర్సేషన్స్ లో మీరు మీకు ఒక ఎఫర్ట్లెస్ గా మాట్లాడగలిగే ఒక కాన్ఫిడెన్స్ ని ఇస్తాయి. ఓకే, సో it is as usually as important as every class, of course. So let's dive into the topic. Before that, మీ ఎప్పుడు వచ్చిన డౌట్స్ అప్పుడే క్లియర్ చేసుకోవాలనుకుంటే మన వాట్సాప్ ఇంగ్లీష్ లో జాయిన్ కావచ్చు, జస్ట్ ఫర్ 500. లెట్ మీ గెట్ స్టార్టెడ్ గైస్. ఓకే, వెల్ ఇక్కడ we have got so many phrases, of course lovely phrases I would say. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక ఐడియా చెప్పారు, లేకుంటే ఎక్కడికైనా వెళ్దామన్నారు, how about a movie this evening, అంటే ఈ ఈవినింగ్ మూవీకి వెళ్దామా అని అడుగుతున్నారు అనుకోండి. అప్పుడు మీరు ఏమంటున్నారు? దట్ సౌండ్స్ ఫ్యాసినేటింగ్ అంటున్నారు. వావ్, అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దట్ సౌండ్స్ ఫ్యాసినేటింగ్. ఇది చాలా విషయాల్లో మీరు యూజ్ చేయొచ్చు. దట్ సౌండ్స్ కూల్. ఓ, అది చాలా బాగుంది. దట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్. వావ్, అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దట్ సౌండ్స్ గ్రేట్. అది గ్రేట్ గా ఉంది. ఓకే, ఇట్లా యూజ్ చేసినప్పుడు మీరు ఇది యూజ్ చేయొచ్చు. ఓకే, యా. తర్వాత ఐఎమ్ ఇంట్రిగ్డ్. టెల్ మీ మోర్. నేను నిజంగా చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను. ఇంట్రెస్టెడ్ అంటే వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అనమాట. ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్. టెల్ మీ మోర్. ఇంకా చెప్పు, ఇంకా ఎక్కువ చెప్పు అని. ఇక్కడ రియల్లీ ఐ వుడ్ లవ్ టు హియర్ మోర్ అబౌట్ దట్. రియల్లీ నిజమేనా? ఐ వుడ్ లవ్ టు హియర్ మోర్ అబౌట్ దట్. నేను దాని గురించి ఎక్కువగా వినాలనుకుంటున్నా. ఓకే, ఐ వుడ్ లవ్ టు హియర్ మోర్ అబౌట్ దట్. రియల్లీ మనం చాలాసార్లు చెప్తా ఉంటాం. ఎవరైనా ఏదైనా విషయం చెప్పారు అనుకోండి, డిడ్ యూ నో దట్ షీ గాట్ మ్యారీడ్, ఆమె పెళ్ళైందని నీకు తెలుసా అంటే, రియలీ ఐ వుడ్ లవ్ టు నో మోర్ అబౌట్ ఇట్, కెన్ యూ ఎలాబరేట్, నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను, వివరంగా చెప్పగలవా. ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ తో మన లాంగ్వేజ్ అనేది కన్స్ట్రక్టివ్ గా, న్యాచురల్ గా, ఆర్గానిక్ గా మాట్లాడచ్చు అనమాట. ఓకే, ఓ దాట్స్ ఇంట్రెస్టింగ్. ఇది చాలాసార్లు మనం యూజ్ చేయొచ్చు. ఓ దాట్స్ ఇంట్రెస్టింగ్. ఓకే, ఏదైనా మనకు నచ్చిన విషయం కావచ్చు, ఏదైనా మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాం. ఓకే, మన ఇంట్రెస్ట్ ని మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు ఓ దట్స్ ఇంట్రెస్టింగ్, అది ఇంట్రెస్టింగ్ గా ఉంది, మనకు నచ్చింది. కుడ్ యూ ఎలాబరేట్, ఇంకా వివరంగా చెప్పగలవా. కుడ్ యూ ఎలాబరేట్ అంటే ఇంకా వివరించి చెప్పగలవా. ఓ దట్స్ ఇంట్రెస్టింగ్. ఓకే, ఇట్లా దాట్స్ కూల్. ఓకే, వెల్ బాగుంది. కెన్ యూ షేర్ మోర్ డీటెయిల్స్, ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ని షేర్ చేయగలవా. దట్స్ కూల్. ఓకే, ఇట్లా చెప్పు. ఐఎమ్ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ మోర్ వొకాబ్యులరీ. మీరు చెప్తున్నారు ఐఎమ్ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్ అంటే హానెస్ట్లీ అనమాట, రియల్లీ ఇంట్రెస్టెడ్ అని చెప్పడానికి కొంచెం ఎంఫసైజ్. ఐఎమ్ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ మోర్ వొకాబ్యులరీ అంటే నాకు ఇంకా ఎక్కువ పదాలు నేర్చుకోవాలని నేను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాను అని చెప్పడానికి ఈ విధంగా. ఓకే, తర్వాత ఐఎమ్ ఫ్యాసినేటెడ్ బై వాట్ యు ఆర్ సేయింగ్. ఐఎమ్ ఫ్యాసినేటెడ్, ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ బై వాట్ యు ఆర్ సేయింగ్. మీరు ఏదైతే చెప్తున్నారో అది వింటూ నేను చాలా ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ ఫ్యాసినేటెడ్, ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అనమాట. ఇంకా ఓకే, పరవశించిపోతున్నాను అనుకోవచ్చు, చాలా ఎక్కువగా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాను అని చెప్పవచ్చు. ఐఎమ్ ఫ్యాసినేటెడ్. యువర్ పర్స్పెక్టివ్ ఈస్ క్వైట్ థాట్ ప్రొవోకింగ్ అంటే ఆలోచన రేకెత్తించే విధంగా. చాలా, క్వైట్ అంటే చాలా. ఇక్కడ పర్స్పెక్టివ్ అంటే మీ ఆలోచన విధానం, మీ దృక్పథం ఏదైతే ఉందో, ద వే యూ లుక్ ఎట్ ద టాపిక్ ఆర్ ద సబ్జెక్ట్ ఈస్ క్వైట్ థాట్ ప్రొవోకింగ్ అంటే ఆలోచన రేకెత్తించే విధంగా ఉంది. ఇది ఎప్పుడంటే అదర్ పర్సన్ ఈజ్ సేయింగ్ సంథింగ్ అండ్ యూఆర్ engrossed in listening to that conversation, you are engaged in that conversation, of course you are fascinated by what he is saying. అతను చెప్తున్న దానికి మీరు చాలా అట్రాక్ట్ అయిపోయారు. ఇంకా అలాంటప్పుడు మీరు ఏం చెప్తున్నారు? యువర్ పర్స్పెక్టివ్ ఈస్ క్వైట్ థాట్ ప్రొవోకింగ్, చాలా ఆలోచన రేకెత్తించే విధంగా ఉంది. యువర్ ఎక్స్పర్టీస్ ఇన్ దిస్ ఏరియా ఈస్ ట్రూలీ ఇంప్రెసివ్ అంటే ఎక్స్పర్టీస్ అంటే నైపుణ్యం. ఇప్పుడు ఒక్కొక్క దానిలో ఒక్కొక్కరు ఎక్స్పర్టీస్ ఉంటారు. యువర్ ఎక్స్పర్టీస్ ఇన్ దిస్ ఏరియా, ఈ ఏరియాలో నీ ఎక్స్పర్టీస్ పర్టికులర్ ఏదైనా కావచ్చు, సంథింగ్ ఏదైనా ఏరియాస్ ఉంటాయి కదా, ఫీల్డ్స్, ఇంజనీరింగ్ లో కావచ్చు, లేకపోతే
something like that. Okay, your expertise in this area is truly impressive. అది నిజంగా ఇంప్రెసివ్ గా ఉంది అని చెప్తున్నాం. ఓకే, తర్వాత I am thoroughly engaged in this discussion. I am thoroughly engaged in this discussion అంటే ఏంటిది? thoroughly అంటే పూర్తిగా, నేను పూర్తిగా ఎంగేజ్ అయిపోయాను. ఎందులో? ఇన్ దిస్ డిస్కషన్, ఈ డిస్కషన్ లో నేను పూర్తిగా మునిగిపోయాను, పూర్తిగా ఎంగేజ్ అయిపోయాను. అంటే ఇట్ ఈస్ దట్ ఇంట్రెస్టింగ్ అన్నమాట. దట్ మేక్స్ మీ ఎంగేజ్డ్ ఇన్ దిస్ కాన్వర్సేషన్. ఓకే, ఇన్ దిస్ డిస్కషన్ పర్టికులర్. ఎందుకు అంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ నోబడీ ఈస్ ఎంగేజ్డ్, రైట్? ఓన్లీ పీపుల్ లవ్ టు బి ఎంగేజ్డ్ ఇన్ discussions or conversations or anything else when they feel interesting only, right? When they find it interesting or fascinating only, వాళ్ళకి నచ్చినప్పుడే వాళ్ళు ఎంగేజ్ అవుతారు. సో ఐఎమ్ థరోలీ ఎంగేజ్డ్ ఇన్ దిస్ డిస్కషన్ అని చెప్పినప్పుడు, ఏదైనా డిస్కషన్ లో నేను చాలా ఎంగేజ్ అయిపోయాను. అండ్ ద లాస్ట్ వన్, ఐఎమ్ ఎంథ్రాల్డ్ బై ద డెప్త్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. నీ నాలెడ్జ్ కి నేను పరవశించిపోతున్నాను. ఓకే, నేను ఎక్సైట్ అయిపోతున్నాను అని చెప్పడానికి ఐఎమ్ ఎంథ్రాల్డ్. ఎంథ్రాల్డ్ అంటే పరవశించుకోవడం, టూ మచ్ ఇంట్రెస్టెడ్ అన్నమాట. ఇంకా టూ మచ్. ఐఎమ్ ఎంథ్రాల్డ్ బై ద డెప్త్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. నీ నాలెడ్జ్ యొక్క డెప్త్ చూసి, ఓకే, నీ నాలెడ్జ్ లో ఉన్న డెప్త్ కి నేను పరవశించిపోతున్నాను అని చెప్పడానికి. సో దీస్ ఆర్ ద ఫ్రేజెస్ దట్ యూ కెన్ యూజ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఇంట్రెస్ట్ వైల్ making a part in the conversations or in the discussions, of course, in the interviews as well. So these lovely phrases will be really useful. And that's it for today, guys. If you want to join our WhatsApp English, just do message me and let's meet tomorrow with one more session. Okay, live classes koncham late avutunnayi. Of course, soon you are going to get that good news and soon we are going to kickstart our live classes. Okay, don't worry about that. Yeah, that's it for today. Let's meet tomorrow. Bye bye.